వైష్ణవి కార్తికేయ. మీరందరూ వెంకట్ అంటే ఎవరు అనుకోవచ్చు, ఎందుకంటే మీ అందరూ ప్రేమగా చిన్నప్పుడు కిట్టు కాబట్టి కిట్టుగానే మీ అందరికి పరిచయం. కిట్టు అంటేనే ఇష్టం, కిట్టు అంటేనే పలుకుతాడు. వెంకట్ అంటే ఎవరిని పిలిచారో అనుకుంటాడు మా వెంకట్ గారు. మేమైతే వెంకట్ గారు అని అనాలి. సో మీ కిట్టు వెంకట్ గారి తమ్ముడి పిల్లలు వైష్ణవి కార్తికేయ ఇద్దరు. గొప్ప విషయం ఏంటంటే నిజంగా ఈ కుటుంబం అంతా ఒక పెద్ద సంస్కారంలా కనపడుతుంది. భారతదేశాన్ని విడిచిపెట్టి, భారతీయతను విడిచిపెట్టకుండా, సంస్కృతి సాంప్రదాయాలు విడిచిపెట్టుకొని ఈ ఫంక్షన్ ఆసాంతం చూస్తే కూడా అందరూ ట్రెడిషనల్గా ఉన్నారు. ఏదో మేము ట్రెడిషనల్గా వేసుకున్నాం, మేము ట్రెడిషనల్గా ఉన్నామంటే మాకు తప్పదని మేము అనుకున్నాం. కానీ మీరందరూ కూడా యు ఆల్ ఆర్ దేర్ ఇన్ ది ట్రెడిషనల్ డ్రెస్. అంటే అందరూ చాలా గొప్పగా ఉన్నారు. మిమ్మల్ని అందరినీ కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్న ఈ కార్యక్రమంలో మీరందరూ భాగం అవుతున్నందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, చూడండి వీళ్ళిద్దరు కూడా ఎంత చక్కగా, మామూలుగా పాడితే ఏదో స్టేజ్ నించొని మామూలుగా మైక్ ఇస్తే పాడేసి వెళ్ళిపోవచ్చు, కానీ ఇద్దరు బాగా కూర్చున్నారా? దాట్స్ గుడ్. వైష్ణవి హాయ్, నమస్కారం. శ్రీరామచంద్ర కృపాలు భజమన్ హరణ భవభయదారుణం నవకంజలోచన కంజ ముఖకర కంజ పద కంజారుణం శ్రీరామ గంధర్వగణితామిత చెవి నవనీల నీరద సుందరం వటపీఠమానము తడిత రుచి శుచి నౌమి జనక సుతావరం గంధర్వగణిత కామిత చెవి నవనీల నీరద సుందరం వటపీఠమానము తడిత రుచి శుచి నౌమి జనక సుతావరం శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవభయదారుణం జదీన బంధు దినేశ దానవ దైత్య వంశని కందనం రఘునంద ఆనంద కంద కౌశల చంద దశరథ నందనం శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవభయదారుణం శిరముకుట కుండల తిలక చారు ఉదార అంగ విభూషణం ఆజానుభుజ సర చాపధర సంగ్రామ జితకర దూషణం శిరముకుట కుండల తిలక చారుదార అంగ విభూషణం ఆజానుభుజ సర చాపధర సంగ్రామ జితకర దూషణం శ్రీరామచంద్ర కృపాలు భజమన హరణ భవభయదారుణం ఇతి వదతి తులసి దాస శంకర దేశముని మనరంజనం మమ హృదయ కంజ నివాస గురు కామాని కలదల గంజనం ఇతి వదతి తులసి దాస శంకర
she's going to take part along with me in a few introductions and in welcoming about you, about her sister, some of her experiences. లేఖ గౌరవరం, ఇది తన ఇంటి పేరు లేఖ గౌరవరం. నాకు ఫస్ట్ ఫోన్ వచ్చినప్పుడు నేను అలాగే ఫీడ్ చేసుకున్నాను, కిట్ గారు నన్ను తప్పర్థం చేసుకోవద్దు, కూడూరే. ఆ తర్వాత నాకు గౌరవం పెరిగింది. మీరు మాట్లాడిన పద్ధతి కావచ్చు, మీరు ఎన్నుకున్న పద్ధతి కావచ్చు, ది వే యు సెలెక్టెడ్, ది వే యు పిక్, అంటే ప్రతి ఇది నాకు ఇలా కావాలి, నాకు ఇలాగే ఉండాలి అంటే ఓ ప్రోగ్రామ్ని మామూలు ప్రోగ్రాంలో కూడా చేసేయచ్చు, దానికి పెద్ద కష్టపడక్కర్లేదు. బట్ యు వాంట్ టు గివ్ ద బెస్ట్. ప్రతి ఇది నేను నా లైఫ్ టైంలో ఒక అద్భుతమైన జ్ఞాపకంగా, అద్భుతమైన మెమరీగా నేను ఇవ్వాలనుకుంటాను అని ఏ తల్లిదండ్రులు అయితే భావిస్తారో ఆ పిల్లలు నిజంగా ఆ స్థాయికి అలాగే గొప్పగా ఎదుగుతారనడానికి యు ఆర్ ది బెస్ట్ ఎగ్జాంపుల్ హియర్. గాడ్ బ్లెస్ యు ఫర్ దాట్. మిమ్మల్ని కన్న తల్లిదండ్రులకి, ఒక మంచి సంస్కారవంతుల్ని కన్న తల్లిదండ్రులకి మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. ఒక నిమిషం ముందు పుట్టి అరే ఒరే అనుకోవచ్చు, రావే పోవే అనుకోవచ్చు. అక్క అని పిలుస్తుంది చెల్లి అద్వితి. వెరీ అద్వితి, అద్వితి యా అద్వితి. అద్వితి, కెన్ ఐ హ్యావ్ యూ ఆన్ స్టేజ్ ప్లీజ్? ఈరోజు ప్రోగ్రామ్ మొత్తం అతిథి అయినా, ఇది చాలా కష్టంగా, నా నోరు తిరగడం కష్టంగా ఉంది. అతిథి మధ్యలో తప్పని పేరు మాత్రం కాదు. సో తన గురించి ఆ ప్రోగ్రామ్ మొత్తం తనదే అయినా, బట్ నెవర్తెలెస్ షీ ఈజ్ ఆల్సో వెరీ టాలెంటెడ్. ఇంత చిన్న వయసులో పుస్తకం రాసేసింది. ఆ పుస్తకానికి తనేమో బొమ్మలు గీసింది. నేను అందుకన్నా బహుముఖ ప్రజ్ఞాశాలి అనే ఒక పదం వాడేశాను ముందే. ఎందుకు చెప్పానంటే ఆ అమ్మాయి ఏమో అటు డాన్స్ చేస్తుంది, ఇంకేమేం చేస్తుందో తను రాసుకుంది కాబట్టి కొన్ని నేను చెప్పట్లేదు. తనేమన్నా మిగిలిస్తే నేను చెప్తాను. బట్ బిఫోర్ దాట్ లెట్ మీ ఇన్వైట్ అద్వితి టు సే ఫ్యూ వర్డ్స్ అబౌట్ వాట్ షీ ప్రిపేర్డ్. సో ఐ రిక్వెస్ట్ హర్ టు టేక్ ఓవర్. సో తను మాట్లాడినప్పుడు తను తెలుగు మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. గొప్ప విషయం ఏంటంటే నేను చాలామందిని చూస్తానండి, అమెరికాలో ఉన్నవాళ్ళు, మా వాళ్ళకి తెలుగు రావట్లేదండి. ఎందుకు రావాలండి? వాళ్ళు ఉన్నది అమెరికాలో, వాళ్ళకి తెలుగుతో ఏం పని? యూ డోంట్ ఫీల్ బ్యాడ్ ఫర్ అబౌట్ ఇట్. వాళ్ళు ఎంత అందంగా ఆ తెలుగుని అలా మాట్లాడితేనే అలాగే అందం. యూ యాక్సెప్ట్ ఇట్. మేము ఇంగ్లీష్ మాట్లాడితే అలాగే ఉంటుంది కదా. అందుకని భాష కాదు కావాల్సింది, భావం ముఖ్యం. మనకు అర్థమైతే అదే గొప్ప. సో అద్వితి, వెల్కమ్. సో ఐ ప్రెజెంట్ యూ బిఫోర్ ఆల్ యువర్ గెస్ట్స్, ఆల్ యువర్ రిలేటివ్స్, నాని, తాత, మామ, అక్క, చెల్లి, అందరి ముందు over. Good morning, ladies and gentlemen. నాకు ఈ రోజు అతిథిగా రంగప్రవేశం కోసం ఇక్కడ ఉండడానికి చాలా ప్రౌడ్గా మరియు హ్యాపీగా ఉంది. ఈ ఈవెంట్ చూడడానికి వచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. ఈరోజు అక్కకి చాలా ఇంపార్టెంట్ రోజు. అక్క చాలా కష్టపడి మరియు ప్రేమతో ఈ లెవెల్కి వచ్చింది. ఈ ఈవెంట్ కోసం అక్క చాలా ప్రాక్టీస్ చేసి తనకి ఎంత ఇష్టమైన సాకర్ టైంని కూడా సాక్రిఫైస్ చేసింది. అక్క ఫ్యూచర్లో ఇంకా ఏమి అచీవ్ చేస్తుందో చూడడానికి నేను ఎక్సైటెడ్గా ఉన్నాను. అక్కని డ్యాన్స్లో మరియు పర్సన్గా గ్రో అవ్వడానికి సహాయపడిన అపర్ణ ఆంటీకి చాలా థ్యాంక్స్. మీరు ఒక మంచి గైడ్ మరియు మెంటోర్గా ఉన్నారు. అక్క డ్రీమ్ని రియాలిటీగా మార్చడానికి మీరు టైం మరియు పేషెన్స్ ఇచ్చినందుకు మీకు థ్యాంక్స్. అక్క కొన్నిసార్లు క్రేజీగా బిహేవ్ చేసినా మీరు అక్క మీద నమ్మకం పెట్టుకొని ఈ రంగప్రవేశం సాధించడంలో సహాయపడారు. ఈ ఈవెంట్ అమ్మ, నాన్న ప్రేమ మరియు సపోర్ట్ లేకుండా పాసిబుల్ అయ్యేది కాదు. అమ్మి, నాని మీరు ఎప్పుడు అక్కతో ఉండి అప్స్ అండ్ డౌన్స్లో సపోర్ట్ చేశారు. అమ్మకి డ్యాన్స్ రాకపోయినా అక్కకి హెల్ప్ చేయడానికి ట్రై చేసింది.
నాన్న సత్యభామ ఎక్స్ప్రెషన్స్ని చేసినట్లు చూడడం నాకు చాలా నవ్వు వచ్చింది. మీ సపోర్ట్ అక్క జర్నీకి చాలా ముఖ్యం. ఈ ఈవెంట్ని ఇంకా స్పెషల్గా చేసిన అందరికీ థ్యాంక్స్. మీ ప్రెజెన్స్ ఈరోజు రూమ్ని ఆనందంతో ఫిల్ చేసింది. మీ కైండ్ జెస్చర్స్ మరియు వార్మ్ విషెస్కి చాలా థ్యాంక్స్. అక్క ఈ మార్నింగ్ స్టేజ్ మీద నిలబడేటప్పుడు అక్క డ్యాన్స్ మాత్రమే కాదు, ఆమె ప్యాషన్, డిటర్మినేషన్ మరియు హార్డ్ వర్క్ని కూడా చూపిస్తుంది. అక్క తన టాలెంట్ని మనకి షేర్ చేసేటప్పుడు మనం అక్కని లాట్ ఆఫ్ అప్లాజ్ మరియు బ్లెస్సింగ్స్తో ఎంకరేజ్ చేద్దాం. థ్యాంక్ యూ. Thank you, Aditi. That's wonderful. So nice. That's an expression. గొప్ప విషయం ఏంటంటే మనం చాలామంది హీరోయిన్లను చూస్తాం, వాళ్ళకన్నా బాగుంది లాంగ్వేజ్, వాళ్ళకన్నా బాగుంది, బాగా మాట్లాడింది కూడా. తను ప్రిపేర్ అయ్యి తను రాసుకుని తను ప్రజెంట్ చేసింది. సో గాడ్ బ్లెస్ యూ అండ్ హోప్ మీ బుక్ని కూడా అందరూ చదువుతారని. సార్ కొంతమంది అన్నా చదువున్నారో లేదో నేను గ్యాప్లో అడుగుతాను మైక్. సో యూ టేక్ అనదర్ మైక్ సో దట్ నేను అడుగుతాను, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒకసారి వాళ్ళతో మాట్లాడి చేస్తూ ఉండు. సో దే ఆర్ వెరీ కైండ్ హార్టెడ్ అండి. పిల్లలు కూడా దే ఆర్ పెట్ లవర్స్ టూ. వాళ్ళకి ఇది ఎవరికి సాధ్యం అంటే కేవలం ఎవరైతే ప్రేమ భావాన్ని పెంచుకుంటారో వాళ్ళకి మాత్రమే సాధ్యం ఇట్లాంటివన్నీ కూడా. సో అవన్నీ ఆ లక్షణాలన్నీ పుణిపుచ్చుకున్న ఈ పిల్లలిద్దరిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఇప్పుడు 14 సంవత్సరాల వయసున్న ఈ పాప చాలా చిన్న వయసులోనే అంటే 2015లో జరిగిన నేపాల్ భూకంప బాధితుల కోసం తను ఆర్థిక సహాయం చేయడానికి ఎంతో కృషి చేసింది. అంత చిన్న వయసులో అది చూసి చలించి దానికోసం అలా ముందుకు రావడం అనేది చాలా గొప్ప విషయం. ఆ రోజు కొన్ని నిధుల్ని సేకరించింది, వాళ్ళని ఆదుకోవడానికి ప్రయత్నం చేసింది. ఇటీవల ఉక్రెయిన్లో జరుగుతున్న మారణకాండలో గాయపడిన వారికి బాసటగా నిలిచేందుకు తనదైన భిన్న శైలిలో బేక్ సేల్ చేపట్టింది. అంటే మస్ట్ బి ఆ బేక్ సేల్ అనేది అంటే బేకింగ్ ఐటమ్స్ తయారు చేసి వాటిని తనే మార్కెట్ చేసి తనే సేల్ చేసి ఆ వచ్చిన డబ్బుని వాళ్ళకి అందించే కార్యక్రమం. ఇవన్నీ కూడా సేవా గుణం ఉంటాయి. అంత ఫిలాంథ్రఫీ అనేది ఆ బ్లడ్లో ఉంటేనే చేయగలుగుతారు. చిన్నప్పటి నుంచే ఐ షుడ్ హెల్ప్ ద సొసైటీ, ఐ షుడ్ కమ్ ఫార్వర్డ్ ఫర్ ది సొసైటీ. సో అలాగా గొప్ప విషయం ఏంటంటే తనకి డాన్స్తో పాటు చదువుతో పాటు ఈ యాక్టివిటీస్ అన్నిటితో పాటు ఇష్టమైన క్రీడ సాకర్లో తన గోల్ కీపర్గా ఉన్న టైంలో కాలు బెనికి ఓ పక్క డాన్స్కి ఓ పక్క సాకర్కి రెండింటికి కూడా దూరంగా ఉండాల్సిన టైం. నాకు నిజంగా నేను అదే అబ్జర్వ్ చేస్తున్నాను. ఎందుకంటే ఈ సంగతి నాకు తెలుసు, మీ అందరికీ తెలియదు కాబట్టి. ఎందుకంటే ఈ పాప ఆ బాధని ఎలా తట్టుకోగలుగుతుంది, ఆ బాధని ఎలా ఓవర్కమ్ చేస్తుంది, ఎలా పర్ఫామ్ చేయబోతుంది. ఎందుకంటే డాన్స్ అంటే కేవలం ఏదో ముఖ కవలికలతోనో లేకపోతే ఆంగికాభినయంతోనో కొట్టుకొచ్చేది కాదు. కంపల్సరీగా ఆ గురువు గారు నేర్పించిన దానికి సంబంధించి ఆ లయని, ఆ పాదాల కదలికని అవన్నీ కూడా కరెక్ట్గా చేయగలుగుతూ ఉండాలి. సో దాన్ని ఓవర్కమ్ చేసి ఈరోజు మీ ముందు పర్ఫామ్ చేస్తుందంటే నిజంగా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తర్వాత తన గురించి చెప్తూ ఒక దగ్గర మధ్యలో చెప్తానని చెప్పాను నేను. ఈ పాప అమెరికా న్యూజెర్సీలోని తన ఇంటికి దగ్గరగా ఉన్న ఒక లేడీ డాక్టర్ దగ్గర పార్ట్ టైం స్వచ్ఛంద సేవ చేస్తూ ఉంటుంది. అక్కడ రోగుల సేవలో తను నిర్వహిస్తున్న పాత్ర చాలా తాత్కాలికమైనది మాత్రమే కాదు, మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వారి సమస్యల్ని సమూలంగా నిర్మూలించే ఓ బలమైన సంకల్పాన్ని కూడా తను ఏర్పాటు తీసుకుంది. భవిష్యత్తులో అదే తన జీవిత ధ్యేయానికి చుక్కనిగా మారబోతుందేమో చూద్దాం. భావోద్వేగపరమైన నడవడికకు సంబంధించి నేటి ప్రపంచపు నిర్దిష్టమైన చాలా సమస్యలు, వాటి నిర్మూలన కోసం తనలో అంతర్లీనంగా దాగున్న జిజ్ఞాస, అవన్నీ కూడా ఈ చిన్నారి చేపట్టి అంటే భవిష్యత్తులో ఒక సైకాలజిస్ట్గా చాలామంది సమస్యల్ని స్పర్శించి వాటి నుంచి బయటికి తెచ్చే క్రమంలో తను ఆ స్థాయికి
రూపాంతరం చెందే దిశగా అడుగులేస్తోంది. ఈ చిన్నారి కళాత్మక ప్రతిభ భారత్, అమెరికా దేశాల సంస్కృతుల విశిష్టమైన కలబోత. సో ఒక రకంగా చెప్పాలంటే నిష్ఠాగరిష్ఠురాలైన శాకాహారిగా సగర్వంగా ప్రకటించుకునే అతిథికి రాధాకృష్ణుల్ని, పరమశివుని, గౌతమ బుద్ధుని కుంచెలో చిత్రీకరించడం అనేది తనకు చాలా ఇష్టమైన ఇది. అంటే తను మంచి పెయింటింగ్స్ కూడా వేస్తుంది. సో మీరంతా కార్యక్రమంలో నిమగ్నమై ఉండగా మరి నా షెడ్యూల్ ప్రకారం అయితే ఇప్పుడు ఒక చిన్న విరామం ఉంది. సో ఈ బ్రేక్ తీసుకుని మళ్ళీ వచ్చి మీరందరూ మళ్ళీ మీ స్థానాల్లో కూర్చున్నప్పుడు నేను మీ దగ్గరికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేసే ముందు నేను మీ దగ్గరికి వస్తా, కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీ నుంచి కొంత తెలుసుకునే ప్రయత్నం చేస్తా. ఈరోజు చాలామంది ఈ కార్యక్రమం కోసం అమెరికా నుంచి కూడా ఇక్కడికి వచ్చిన్నారు. ఆ ఫ్యామిలీస్ని కూడా లెట్ మీ ఇంట్రడ్యూస్ టు యూ ఆల్. సో కార్యక్రమంలో మళ్ళీ ముందుకెళ్దాం. సో లెట్ us take a small break here. గొప్ప దినం, చాలా సుదినం. మీ అందరినీ ఇలా కలుసుకోవడం అనేది చాలా ఆనందం, సంతోషం. స్నాక్స్ కూడా అద్భుతంగా ఉన్నాయి. పన్నీర్ వేరు, మంచూరియా వేరు. సార్ లంచ్ కూడా ఉంది, దయచేసి అందరం వచ్చేయమనండి సార్. సార్ పర్లేదా? అంటే ఐ కెన్ ఇమిటేట్ ఎనీ వాయిస్. అంటే రాజకీయాలకు సంబంధించి అందరిని ఇమిటేట్. ఈ మధ్యకాలంలో నేను ఐ స్టార్ట్ ఇమిటేటింగ్ వాయిసెస్. బికాజ్ ఏమైపోయిందంటే ఎవరి అభిమానులు వాళ్ళకి ఉండి రకరకాలుగా అయిపోయిన తర్వాత నేను మానేశాను అసలు. అంటే అఫ్కోర్స్ ఐ కెన్ ఇమిటేట్. ఏమనుకుంటున్నా నాకు అర్థంగా కడుగుతా. నేను పేర్లు చెప్పను, నేను చెప్పిన వాయిస్లో ఎవరివో మీరే అనుకోండి. కాకపోతే చాలామంది పిల్లలు కూడా ఉన్నారు, ఈ వాయిస్లో అలా తెలిస్తే లేదో కూడా నాకు తెలియదు. ఆ రకంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. వాట్ ఈస్ దిస్? ఐ వాంట్ టు సే వన్ థింగ్, దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇప్పుడు నేను చెప్పే వాయిస్ చెప్పండి ఎవరికి. తెలంగాణ ఉద్యమంలో చాలామంది మీ కలిసి వచ్చినాం. నేనైతే అనుకోలే తెలంగాణ వస్తుందని కూడా నేను అనుకోలేదు. ఆయాళ్ళ మేము కూడా అందరం కలిసి ముందుకు పోయినాం. అందరు కలిసి వచ్చిండ్రు, స్టూడెంట్స్ కలిసి వచ్చిండ్రు, రైతులు కూడా కలిసి వచ్చిండ్రు. కానీ మేమైతే అనుకోలే గిట్ల అవుతుందని మాత్రం మేము అనుకోలే. మళ్ళీ ఇంకొక ఉద్యమం చేయాల్సి వస్తుందని కూడా నేను అనుకోలేదు. కానీ నేను సంతోషంగా ఉన్నానా బాధలో ఉన్నానా అని ఎవరైతే వాళ్ళకి ఏమైతే దానికేంది ఏమవుతుందో కూడా మనకు తెలియదు. కానీ ఇవాళైతే కొంచెం అయితే మార్పు కనపడుతున్నది. కానీ నేను ఒక్కటే మీకు చెప్పదలుచుకున్నా, మేము ఎప్పటికీ ఉద్యమంలోనే ఉంటాం, ఉద్యమమే చేస్తాం, పోరాడుతూనే ఉంటాం. ఇవాళ మీరు ప్రభుత్వంలో ఉన్నా అనుకున్నా మంచిదే, లేకున్నా మంచిదే. మీరేంటి సార్ కొట్టట్లేదు?